తమలపాకు. ఈ తమలపాకు సకల దేవతలకు నిలయమా, ఆరోగ్యప్రదాయనేనా? ఆ అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనక ఒక గొప్ప అర్థం, పరమార్థం ఉంటుంది. అలాంటి పవిత్రమైనదే తమలపాకు. తమలపాకు దగ్గరగా చూస్తే ఎంతో చిన్నగా ఉంటుంది, కానీ దానిలో ఎంతో గొప్ప శక్తి దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆకే కాదండి, ఇది ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఒక దివ్య ఔషధం, దైవాన్ని ఆహ్వానించే పవిత్ర పత్రం. మరి మన పూజల్లో కూడా తప్పనిసరిగా తమలపాకును వాడుతూ ఉంటాం. కారణం, మన పురాణాల ప్రకారం తమలపాకులో సమస్త దేవతలు కొలువున్నారని నమ్మకం. మధ్యలో మహావిష్ణువు, మూలలో మహాలక్ష్మి, తలభాగంలో పరమేశ్వరుడు, అంచుల్లో అష్టదిక్పాలకులు నివసిస్తారని చెబుతూ ఉంటారు. అందుకే తమలపాకును సమర్పించడం అంటే అన్ని దేవతలకు ఒకేసారి నమస్కారం చేసినట్లన్నమాట. అంతేకాకుండా మరి ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆరోగ్యానికి కూడా ఒక వరం. మనకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జలుబు దగ్గు తగ్గిస్తుంది, శరీరంలోని విషాలను తొలగిస్తుంది, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందుకే పూర్వకాలం నుండి కూడా భోజనం తర్వాత తమలపాకు తినడం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఒక ఆరోగ్య రహస్యం కూడా. అందుకే ఇంత చిన్నదైనప్పటికీ కూడా ఇంత గొప్పదైన తమలపాకు మన సంస్కృతికి ప్రతీక, మన ఆరోగ్యానికి రక్ష, మన భక్తికి మార్గం. అందుకే ఇక నుంచి తమలపాకును నిర్లక్ష్యం చేయకుండా ఉందాం. మనం దీన్ని ఒక ఆకుగా కాకుండా ఆరోగ్యప్రదాయినిగా, ఒక దైవశక్తిగా చూద్దాం. ఇది మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్య ఔషధం తమలపాకు. నమస్కారం, మీ వనజ బలుసాని.